బాక్సాఫీస్ దగ్గర కార్తికేయ నటించిన లేటెస్ట్ మూవీ భజే వాయువేగం మూవీ లాస్ట్ వీకెండ్ లో రిలీజ్ అయిన మూవీస్ లో బెస్ట్ టాక్ ను సొంతం చేసుకోగా వీకెండ్ లో బాక్సాఫీస్ దగ్గర తొలి రోజు కలెక్షన్ల పరంగా నిరాశపరిచిన రెండవ రోజు నుండి మాత్రం మంచి జోరును చూపెడుతూ ఓవరాల్ గా వీకెండ్ ను మంచి కలెక్షన్లతో కంప్లీట్ చేసుకుని బ్రేక్ ఈవెన్ దిశగా అడుగులు వేస్తూ ఉంది. సినిమా బాక్సాఫీస్ దగ్గర మూడవ రోజు మరీ ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గ కలెక్షన్లను సాధించలేదు. దానికి కారణం తెలుగు రాష్ట్రాలలో పడిన విపరీతమైన వర్షాల ఇంపాక్ట్ వల్ల కలెక్షన్స్ డౌన్ అయ్యాయి. అయినా కానీ మొత్తం మీద 3 రోజుల్లో సినిమా చాలా వరకు బిజినెస్ లు మ్యాచ్ చేసే విధంగా కలెక్షన్లను రాబట్టడం విశేషం. ఓవరాల్ గా వీకెండ్ పూర్తయ్యే సమయానికి సినిమా సాధించిన వరల్డ్ వైడ్ కలెక్షన్ల లెక్కలను చూసుకుంటే నైజాం లో 92 లక్షల దాకా షేర్ అందుకున్న ఈ సినిమా టోటల్ ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద 1.13 కోట్ల రేంజ్ లో షేర్ అందుకుంది. తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 3 రోజుల్లో 2.05 కోట్ల రేంజ్ లో షేర్ అందుకున్న ఈ సినిమా 4.2 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సాధించింది. బాక్సాఫీస్ దగ్గర కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ లో కలుపుకొని 34 లక్షల రేంజ్ లో షేర్ అందుకున్న ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా మొదటి వీకెండ్ లో 2.39 కోట్ల దాకా షేర్ ను 5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. సినిమా వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 4 కోట్ల రేంజ్ దాకా ఉండగా సినిమా మొత్తం మీద 3 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో 1.61 కోట్ల రేంజ్ లో షేర్ అందుకుంటే క్లీన్ హిట్ గా నిలుస్తుంది. మొదటి రోజు సినిమా కలెక్షన్లు చూసి నిరాశ కలిగించే రిజల్ట్ రాక మానదు అనుకున్న సినిమా వీకెండ్ లో హోల్డ్ చేసిన విధానాన్ని బట్టి చూస్తుంటే వర్కింగ్ డేస్ లో కూడా మంచి హోల్డ్ ను చూపించి బాక్సాఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ దిశగా వెళ్లే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.